స్టోరీ స్టార్టింగ్‌లో ఈ మూవీ యొక్క హీరోయిన్ బోట్ దగ్గర నుంచొని ఆమె యొక్క క్రష్ గురించైతే మనందరికీ కూడా చెప్తుంది. తన క్రష్‌ని తను 3 ఏళ్లుగా ఇష్టపడుతూ ఉంది. కానీ ఏ ఒక్కసారి కూడా తనకి అతనితో మాట్లాడే అవకాశం కలగలేదని. హీరోయిన్ యొక్క క్రష్ గారు ఇంకెవరో కాదు, మూవీ యొక్క హీరోనే అయి ఉంటాడు. ఇప్పుడు హీరో యొక్క అటెన్షన్‌ని పొందడానికి హీరోయిన్ అతని ఫేవరెట్ సాంగ్స్‌ని పాడడం మొదలుపెడుతుంది. ఆటోమేటిక్‌గా ఆ సాంగ్‌ని వినంగానే హీరో నడుచుకుంటూ అయితే మన హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. "హే! ఈ పాట నీకెలా తెలుసు? ఈ సింగర్ నీకేమైనా ఇష్టమా?" అని అడిగినప్పుడు, ఈ సింగర్ గురించి ఎవరికి తెలీదు చెప్పు. ఇతను నా ఫేవరెట్ సింగర్. ఇతని యొక్క అన్ని ఆల్బమ్స్‌ని కూడా నేను ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్‌ని కూడా వినేసానని అన్నప్పుడు, అతను ఇప్పటివరకు ఒకే ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాడు గదా! నువ్వు అన్ని సాంగ్స్ ఎలా వింటావని అడుగుతాడు. ఈ మాట వినంగానే హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఇక్కడే మనందరికీ కూడా వీళ్ళిద్దరి యొక్క స్కూల్ లైఫ్‌ని చూపిస్తారు. హీరో బాగా చదివే అబ్బాయి కావడంతో తనెప్పుడు ఫస్ట్ బెంచ్‌లోనే కూర్చుంటాడు. దానికి కంప్లీట్ ఆపోజిట్‌గా మన హీరోయిన్ లాస్ట్ బెంచ్‌లోనే ఉంటుంది. లాస్ట్ బెంచ్‌లో కూర్చున్నంత మాత్రాన హీరోయిన్ ఒట్టి దద్దమ్మని తక్కువ అంచనా వేయడానికి అక్కడేమీ లేదు. ఎందుకంటే హీరోయిన్ యొక్క ఐక్యూ లెవెల్ హీరోకి ఈక్వల్‌గా ఉంటుంది. తను కేవలం స్పోర్ట్స్ ఇంకా అదర్ ఫిజికల్ యాక్టివిటీస్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేక వీక్‌గా ఉండడం వల్లే టీచర్ ఎప్పుడు మన హీరోయిన్‌ని లాస్ట్ రోలో కూర్చోబెడతాడు. ఈ విధంగా హీరోయిన్ ఇంకా హీరో ఎప్పుడు కూడా కలుసుకోలేకపోయారు. మాట్లాడుకునే అవకాశం వాళ్ళిద్దరికీ రాలేదు. హీరోయిన్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. ఈ బెస్ట్ ఫ్రెండ్‌ని కూడా సాయి అనే ఒక అబ్బాయి ఎప్పటినుంచో కూడా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ పిల్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో అతను ఎప్పుడు అప్సెట్ అయ్యి డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా క్లాస్ బయటే ఉంటారు. ఆ టైంలో కూడా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోతారు. సిగ్గుపడుతూనే ఉంటారు. హీరోయిన్ నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ డే కావడంతో ఎలాగైనా సరే హీరోకి తన మనసులో ఉన్న మాటని చెప్దామని బలంగా నిర్ణయించుకొని తన యొక్క ఆ వాగ్దానాన్ని స్విమ్మింగ్ పూల్ గోడ పైన కూడా రాసి పెట్టుకుంటుంది. గ్రాడ్యుయేషన్ డే రోజున హీరో తన స్పీచ్‌ని అయితే ఇచ్చి స్టేజ్ పై నుంచి కిందకి దిగిపోతూ ఉన్న టైంలో హీరోయిన్ ఒక బండ మైక్‌ని తీసుకొని మైక్‌లో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇవాళ మన గ్రాడ్యుయేషన్ డే, అంటే స్కూల్ యొక్క ఆఖరి రోజు. నేను నా ఫీలింగ్స్ అన్నిటిని కూడా ఈ మైక్ ద్వారా నీకు కన్ఫెస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కన్ఫెస్ చేయలేకపోయానంటే ఫ్యూచర్లో మళ్ళీ నీకు అనవసరంగా చెప్పలేకపోయానే అని నేనే బాధపడాల్సి ఉంటుందని స్టార్ట్ చేయబోతుందో లేదో ఆ మైక్ మన హీరోయిన్కి హ్యాండ్ ఇచ్చేస్తుంది. మైక్ సరిగ్గా పని చేయడం ఆగిపోతుంది. సో హీరోయిన్ మాటలు హీరో వరకు అయితే వినిపించవు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరగడం వల్ల పిచ్చోళ్ళలాగా నవ్వుతారు. పాపం మన హీరోయిన్ పరువు ఆల్మోస్ట్ పోబోతుంది. క్రౌడ్ మొత్తంలోనూ హీరోయిన్ ఎంబారెస్ అయిపోతుంది అనుకునే కరెక్ట్ టైంకి హీరో అయితే మైక్ ముందుకి వచ్చేసి, నేను కూడా నిన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతూ ఉన్నాను, ఇదే విషయం నువ్వు నాకు చెప్పాలనుకుంటున్నావు అని నేనైతే గెస్ చేస్తూ ఉన్నాను. నేను నిన్ను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను కానీ ఎప్పుడు కూడా నీకు నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని కన్ఫెస్ చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు అని చెప్తాడు అందరి ముందు. అందరూ క్లాప్స్ కొట్టడం ఇంకా అరవడం స్టార్ట్ చేస్తాడు. మన హీరోయిన్ సిగ్గుతో అక్కడికక్కడే మెలుకులు తిరిగిపోతుంది. హీరోయిన్ రాత్రి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉన్న టైంలో కూడా హీరోని గుర్తొస్తాడు. అంత సడన్గా అతను ఎలా నాకు ప్రపోజ్ చేయగలిగాడు, అసలు అతను నాలో ఏం చూసి నన్ను ఇష్టపడుతూ ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే వెంటనే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి హీరోకి కాల్ కలిపి రోడ్ పైన నడవడం మొదలు పెట్టేస్తుంది. అసలు నువ్వు నాకు ఎందుకు ప్రపోజ్ చేసావన్న రీజన్ నాకు వెంటనే తెలుసుకోవాలని ఉందని చెప్పంగానే, ఏంటి ఇప్పటికిప్పుడే చెప్పేయమంటావా అని అడిగినప్పుడు, నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉందని అంటుంది. హీరో కూడా వాళ్ళ ఇంటి బయట నుంచి రోడ్ పైన నడవడం స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒకళ్ళ ముందుకి ఒకళ్ళు అయితే వచ్చి ఆగిపోతారు. సరే, రీజన్ తెలుసుకోవాలని ఇంత రాత్రి వేళ ఆరాటం ఆపుకోలేక నువ్వు బయటికి వచ్చావు, నన్ను కూడా మా ఇంటి నుంచి బయటికి రప్పించావు కాబట్టి నీకు కావాల్సిన రీజన్ని నేను చెప్పేస్తున్నాను. నేను నిన్ను స్కూల్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను కానీ కొన్ని రోజులు నువ్వు చాలా తెలివైన దానిలా అనిపిస్తావు, ఇంకొన్నిసార్లు నాకు చాలా దద్దమ్మలాగా కనిపిస్తావు. కానీ ఎప్పుడు చూసినా సరే నీ మొహంలో నుంచి ఆ చిరునవ్వు మాత్రం మాయమవ్వలేదు. ఎప్పుడు సంతోషంగానే ఉంటావు. అందుకే నేను కూడా నీతో ఉన్నానంటే నీ అంత హ్యాపీగా ఉంటానేమో అని నేను అనుకున్నాను. అందుకే నేను నీతో లైఫ్ని పంచుకోవాలనుకుంటున్నానని చాలా స్వీట్గా చెప్తాడు. హీరోయిన్ అతను వెళ్ళే యూనివర్సిటీలోనే హీరోయిన్ కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్న తన ఒపీనియన్ని అతనికి చెప్తుంది. కానీ అతను వెంటనే రిజెక్ట్ చేస్తాడు. బికాస్ అతను వేరొక స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. హీరోయిన్ జర్నలిజం చేయాలనుకుంటుంది. అందుకే హీరోయిన్ యొక్క డ్రీమ్స్ని మాత్రమే ఫాలో అవ్వమని వాళ్ళిద్దరూ కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని నిర్ణయించుకుంటారు. ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఈక్వల్గానే ఒప్పుకుంటారు. ఎందుకంటే హీరో ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, హీరోయిన్ ఏమో ఒక జర్నలిస్ట్ అవ్వాలనుకుంటుంది. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఒకే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇద్దరిలో ఒకరు వాళ్ళ డ్రీమ్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరికి అది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరూ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి వేరు యూనివర్సిటీస్లో చదువుకోవాల్సి ఉంటుంది. ఆ 2 యూనివర్సిటీస్ కూడా డిఫరెంట్ సిటీస్లో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ముంబై ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. వెళ్ళడానికి రావడానికి లైక్ ట్రైన్ జర్నీ అయినా సరే కొంచెం టైం పడుతుంది కదా. అలాగే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఉండబోతున్న సిటీస్కి మధ్యన డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రైన్ జర్నీ చేయాలంటే వాళ్ళకి 26 అవర్స్ టైం కావాలంట. ఇప్పుడు మళ్ళీ కామెంట్ సెక్షన్లో మొదలు పెట్టకండి ముంబై ఇంకా ఆంధ్రప్రదేశ్ సిటీస్ కాదు స్టేట్స్ అని. అది నాకు తెలుసు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. ఇద్దరు
వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళాల్సిన జర్నీని స్టార్ట్ చేస్తారు. ఇద్దరు వేరే వేరే ట్రైన్స్‌ని అయితే ఎక్కేయాల్సి వస్తుంది. వాళ్ళ రిలేషన్‌షిప్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ దూరం అయిపోవాల్సి రావడంతో కొంచెం బాధపడతారు. అయినా సరే స్టడీస్ ఫస్ట్, ఆ తర్వాతే లవ్, ప్రేమ, దోమ అనుకున్నారు కాబట్టే ముందు చదువుకుందాము. ఈ 4 సంవత్సరాలు కష్టపడ్డారంటే వాళ్ళ ఫ్యూచరే బావుంటుంది అనుకున్నారు కాబట్టి ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డెసిషన్‌ని తీసుకొని వాళ్ళిద్దరూ ఈ పాయింట్‌లో అయితే విడిపోతారు. ఇన్ ద సెన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చేసి ఉంటారు. ఇద్దరు వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీస్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకళ్ళకి ఒకళ్ళు అప్డేట్ ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి నిమిషం ఏమేం చేస్తూ ఉన్నారని పిక్స్‌ని కూడా పంపించుకుంటూ వాళ్ళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌కి న్యాయం చేస్తారు. హీరోయిన్ ఓ రోజు హీరోతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉన్న టైంలో ఎవరో ఒక ర్యాండమ్ అందమైన అమ్మాయి అయితే వీడియో కాల్‌లో హీరోతో మాట్లాడడానికి వచ్చేసి ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరోయిన్ మనసులో అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎవరి అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ పక్కన ఏం చేస్తుందని. అందుకే ఆ అమ్మాయి యొక్క సోషల్ మీడియా ఐడీస్ అన్నిటిని కూడా స్టాక్ చేసి ఆ అమ్మాయి ఎవరో వివరాలన్నిటిని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ అమ్మాయి యొక్క ఫోటోని చూపించి అది బాగుందా లేకపోతే నేను బాగుందా అని అడిగి తన ఫ్రెండ్స్ అందరి నోటి నుంచి అదేంటి అసలు చెత్తలా ఉంది, దానికన్నా నువ్వే చాలా బెటర్గా ఉన్నావు, నువ్వే అందంగా ఉన్నావు అని చెప్పించుకుంటుంది. హీరోయిన్ మనసు ఇంకా చల్లారలేదు అనుకుంటా హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హీరోతో ఎప్పుడు తిరిగి ఆ అమ్మాయి ఇంతకీ ఎవరని. హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ హీరోకి చీట్ చేయలేడు కాబట్టి హీరోకి ఈ విషయాన్ని అయితే చెప్పేస్తాడు. ఈ విషయంలో హీరో చాలా డిసప్పాయింట్ అవుతాడు. వెంటనే హీరోయిన్కి కాల్ చేసి ఈ విషయం ఏదో నువ్వు నన్ను డైరెక్ట్గానే అడగచ్చు కదా, ఆ అమ్మాయిని స్టాక్ చేయాల్సిన అవసరం ఏంటి, నా బెస్ట్ ఫ్రెండ్కి మెసేజ్ చేయాల్సిన అవసరం ఏంటి, నేను నీకు ఏ రోజన్నా అబద్ధం చెప్పానా, నిజం చెప్పకుండా లేనా చెప్పు, నేను నీతో అన్నీ షేర్ చేసుకున్నాను కదా, ఈ విషయాన్ని కూడా నేను నీకు చెప్పగలుగుతాను, కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేకపోయావు, ఈ విషయంలో నువ్వు నన్ను చాలా అప్సెట్ చేసావని అంటాడు. హీరో మనసుని తెలిసి తెలియక హర్ట్ చేసి ఉంటుంది కాబట్టి అతన్ని డైరెక్ట్గా కలిసి అతనికి సారీ చెప్దాం అనుకుంటుంది. అందుకే అతనికి ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేస్తుంది. అతనికి చెప్పి పెట్టకుండా అతని యొక్క ప్లేస్కి వెళ్ళాలని. కానీ రైల్వే స్టేషన్లో మన హీరోయిన్ యొక్క హ్యాండ్ బ్యాగ్ చోరీ జరుగుతుంది. దానిలో తన పర్స్లో చాలా డబ్బులు కూడా ఉండి ఉంటాయి. ఆ డబ్బులన్నీ ఇప్పుడు పోవడంతో పాటు తన ఫోన్ కూడా పోయి ఉంటుంది. సో దట్ ఇప్పుడు తను ఎవరితో కాంటాక్ట్ అవ్వలేకపోతుంది. అలా పాపం రైల్వే స్టేషన్లోనే ఒంటరిగా కూర్చుంటుంది. పోలీసులు అయితే హీరోయిన్ని రెస్క్యూ చేసి వాళ్ళ ఫోన్స్ని హీరోయిన్కి ఇచ్చి నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయి పాప అని అన్నప్పుడు ఏంటి సార్ మీరు, నేను నా బాయ్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, అతనికి కాల్ చేసే విషయం అంతా చెప్పమంటారు, మీకు అసలు లాంగ్ డిస్టెన్స్ గురించి ఏం తెలియదు అనుకుంటా, మీరెప్పుడు ప్రేమలో పడలేదా అని అడుగుతుంది. ఓహో అదా విషయం, సరే అయితే రాత్రి వరకు ఇక్కడే ఉండి మాతో డిన్నర్ చేసి మీ ఇంటికి వెళ్తావా పాప అని అడిగినప్పుడు జోకులు ఆపండి సార్ అని అంటుంది. సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక చర్చ్లో బ్రెడ్ ముక్కని తింటూ ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి పరిగెత్తుకుంటూ మన హీరో అయితే తన దగ్గరికి వచ్చేస్తాడు. ఏంటి బేబీ ఏడుస్తూ ఉన్నావు, ఈ బ్రెడ్ అసలు బాగాలేదా చెప్పు, నీకోసం కొత్త బ్రెడ్ కొనిస్తానని జోకేస్తాడు. నేను ఏడుస్తుంటే నీకు జోకులు వేయాలనిపిస్తుందా, అయినా సరే నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి కూడా రావనుకున్నాను, నీకు నా పైన కోపం ఎక్కువైపోయింది కదా, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదని అంటుంది. అయినా సరే ఆ విషయాన్ని నేను ఆ రోజే మర్చిపోయాను, నువ్వే ఇంకా నీ మనసులో ఉంచుకున్నావు అనుకుంటా, నాకు నీ పైన ఎందుకు కోపం ఉంటుందని చెప్పి తన జాకెట్ని తీసైతే మన హీరోయిన్కి కప్పుతాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూస్తే సడన్గా చాలా మంచు కురవడం మొదలవుతుంది. హీరోయిన్ జీవితంలోనే ఫస్ట్ టైం ఇంత మంచుని చూసి ఉంటుంది కాబట్టి తను చాలా ఎక్సైట్ అయిపోతుంది. హీరో కూడా ఆ ఎక్సైట్మెంట్లో వెంటనే వెళ్ళి హడావిడిగా మన హీరోయిన్కి ఒక ముద్దు అయితే పెట్టేస్తాడు. అంటే రొమాంటిక్ కిస్ లా ఏమీ కాదు, ఫస్ట్ కిస్ కాబట్టి కొంచెం కంగారు పడతాడు అనుకుంటా, అదొక హఠాత్ పరిణామం అన్నట్టుగా పెడతాడు. హీరోయిన్ అయితే ఇంకా సిగ్గుతో ఒక్క ప్లేస్లో నుంచోలేకపోతుంది. తన చుట్టూ తిరిగేస్తూ ఉంటుంది కప్పలాగా. హీరో ఏమన్నా ఊరికే ఉంటాడా, హీరోయిన్కి ముద్దు పెట్టి తన్ని సిగ్గుపడేలా చేసిందే కాక హీరోయిన్ చుట్టూ తిరిగి హీరోయిన్ని పట్టుకోవడానికి ట్రై చేసి తన్ని ఇంకొంచెం సిగ్గుపడేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా పరిచయం చేయడానికి తీసుకువెళ్తారు. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని చాలా ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు తన ఫ్రెండ్స్ అందరికీ. అలా వాళ్ళ రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్లో చాలా చక్కగా నడుస్తుంది. కుదిరినప్పుడు అలా వాళ్ళు అస్సలు మిస్ చేయకుండా అతను ఈమె ప్లేస్కి రావడమో లేకపోతే ఈమె అతని ప్లేస్కి వెళ్ళడము లాంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హీరోయిన్ ఫ్రెండ్కి కూడా సాయి అని ఆ అబ్బాయి ఇంకొకసారి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఎందుకో తెలియదు కానీ ఆ అబ్బాయి మొహం మీదే డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తుంది. అతని సైడ్ నుంచి పాపం మా అబ్బాయి ఎన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నా ఈ పిల్ల మాత్రం అస్సలు ఒక్కసారి కూడా అతన్ని పట్టించుకోవట్లేదు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరితో ఉన్నప్పుడు కూడా కంటిన్యూస్గా హీరోకి మెసేజ్లు పెడుతూనే ఉంటుంది. హీరోయిన్ చేతిలో నుంచి తన బెస్ట్ ఫ్రెండ్ అయితే ఫోన్ లాక్కొని ఇంక 24 గంటలు అతను బుర్ర తింటూనే ఉంటావేంటి, కొంచెం అతనికి కూడా అతని పర్సనల్ స్పేస్ ఇవ్వచ్చు కదా, ఒక పాయింట్లో అతనికి నీ వల్ల ఇరిటేషన్ ఎక్కువైపోయిందంటే నిన్ను వదిలేసినన్నా వదిలేస్తాడేమో చూసుకొని చిన్న హింట్ అయితే ఇస్తుంది. ఆ పాయింట్లో తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ కూడా హీరోయిన్కి కొంచెం బ్యాడ్గా అనిపించిన తర్వాత తనలో తను ఆలోచించుకున్నప్పుడే హీరోయిన్కి తెలిసి వస్తుంది హీరో అంత మంచి యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు, అది కూడా తను మెడికల్ యూనివర్సిటీలో స్టడీ చేస్తూ ఉన్నాడంటే తనకి ఖచ్చితంగా చాలా పనులన్నీ ఉంటాయి. తన ఫ్రెండ్స్తో కూడా తను టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కదా. 24 గంటలు ఈ పిల్ల అతను బుర్ర తింటూ ఉందంటే అతని పర్సనల్ స్పేస్ డిస్టర్బ్ అవుతుందని అర్థం చేసుకొని కొంచెం అతనికి దూరాన్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటుంది, మరీ బుర్ర తినేలా కాకుండా.
కాకుండా. మరి మన హీరోయిన్‌కి తన బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన మాటలు ఒక ఎక్స్‌టెంట్ వరకు కాకుండా చాలా ఎక్కువగానే అర్థమైపోతుందనుకుంటా. హీరో అటు సైడ్ నుంచి తర్వాత రోజుల్లో ఎన్ని సార్లు కాల్ చేస్తూ ఉన్నా హీరోయిన్ కంప్లీట్‌గా అతని కాల్‌ని పిక్ చేయడమే మానేస్తుంది. పిచ్చిదానిలాగుంది, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆపకుండా అతన్ని కంటిన్యూస్‌గా డిస్టర్బ్ చేస్తూ ఉంది కాబట్టి పర్సనల్ స్పేస్ ఇవ్వమని ఒక పాయింట్‌ని చెప్పి ఉంటుంది. హీరోయిన్ ఏకంగా అతనితో మాట్లాడడమే తగ్గించేస్తుంది. తగ్గించడం ఏంటి, పూర్తిగా మానేస్తుంది. హీరోకి ఏమనిపిస్తుంది, ఈ పిల్ల ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తుంది, అసలు నాతో మాట్లాడడం నచ్చట్లేదా లేకపోతే నేనంటే నచ్చట్లేదా అని అతను ఆలోచించడం మొదలు పెడతాడు. హీరోయిన్ ఓ రోజు పబ్‌కి వెళ్తుంది. కొన్ని పిక్చర్స్‌ని కూడా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసినప్పుడు హీరో ఆ పిక్చర్స్‌ని చూసి హీరోయిన్‌కి కాల్ చేసి పబ్‌కి వెళ్ళావా అని అడుగుతాడు. "ఆ! వెళ్ళాను" అని అన్నప్పుడు పిక్చర్స్ చాలా బాగున్నాయి, అందులో నువ్వు ఇంకా బాగున్నావని పొగడ్డం మొదలు పెడతాడు. కానీ ఈలోపే హీరోయిన్ తన ఫ్రెండ్ పిలవంగానే అతనికి ఒక్క మాట కూడా చెప్పకుండా కాల్ కట్ చేసి అటైతే వెళ్ళిపోతుంది. ఈ సీన్ చూసిన తర్వాత హీరో ఇంకొంచెం సాడ్‌గా ఫీల్ అవుతాడు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ అందరితో సైకిల్ తొక్కుతూ ఉన్న టైంలో ఆమె వెనకాల ఎవరో ఉన్న ఫీలింగ్ అయితే తనకి కలగడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి హీరో అయితే వచ్చేసి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఆ రోజంతా రకరకాల ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి చాలా క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేస్తారు. యాక్చువల్‌గా హీరో అయితే హీరోయిన్‌తో బ్రేకప్ లాంటి ఒక పనిని చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. హీరో మాట్లాడడం మొదలు పెడుతూ, "నువ్వు నీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, నా అవసరం కూడా లేనట్టే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా నువ్వు నన్ను చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నావు. నేను నచ్చట్లేదంటే చెప్పు, మనం విడిపోదాం" అని అంటాడు. "అచ్చచ్చి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్‌లో జరిగిన ప్రతి ఒక్క మూమెంట్‌ని కూడా నేను నీకు ఫోన్ చేసి అన్ని విషయాల్ని చెప్పాలని అనుకుంటాను కానీ నీకు కూడా నీ పర్సనల్ స్పేస్ ఇంకా కొంచెం టైం కావాల్సి ఉంటుంది కదా. ఇదే విషయాన్ని ఆలోచించి నీతో మాట్లాడడం కొంచెం తగ్గించానంతే. నీకు డిస్టర్బెన్స్ కల్పించకూడదని ఇదంతా చేస్తూ ఉన్నానని" చెప్తుంది. "ఓహో, నువ్వు అలా అనుకుని నాతో మాట్లాడడం తగ్గించేసావంటే నేను నీకు ఒక విషయంపై క్లారిటీ అయితే ఇస్తాను. నేను నీతో మాట్లాడినప్పుడే ఎక్కువ సంతోషంగా ఉంటాను. ఎవరితో మాట్లాడినా సరే నాకు అలాంటి ఒక స్పెషల్ ఫీలింగ్ కలగదు. దయచేసి ఇప్పుడన్నా నాతో మాట్లాడడం మొదలు పెడతావు కదా, ఎప్పట్లానే న్యూట్రల్‌గా బిహేవ్ చేయవా ప్లీజ్" అని అడుగుతాడు. "ఓకే, అయితే ఇవాల్టి నుంచి నేను అన్ని విషయాల్ని కూడా నీతో షేర్ చేసుకుంటానని" చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చాలా ఎక్కువ మిస్ అయి ఉంటారు కాబట్టి కిస్ అయితే పెట్టేసుకుంటారు. హీరోయిన్ డెలివరీ గర్ల్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తూ హీరోకి రెగ్యులర్‌గా ఫుడ్‌ని కూడా ఆర్డర్ చేసి పెడుతూ ఉంటుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దట్ హీరోయిన్ అతని గురించి ఇంతలా పట్టించుకుంటూ ఉన్నందుకు. హీరో వాళ్ళ మెడికల్ యూనివర్సిటీలో కూడా టాప్ స్టూడెంట్‌గా నిలవడంతో వాళ్ళ కాలేజ్ అతనికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని కల్పిస్తుంది. అతని ఫర్దర్ స్టడీస్‌ని అబ్రాడ్‌కి వెళ్ళి కంటిన్యూ చేయొచ్చని. కానీ హీరోకి మాత్రం ఆపర్చునిటీపై ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాడు. కానీ టీచర్ అయితే హీరోని, "నువ్వు ఇంత ఫాస్ట్‌గా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీని ఎవరు వదులుకోవాలనుకోరు. ఇంత ఫాస్ట్‌గా సమాధానాన్ని ఆలోచించకుండా కూడా ఎవరు ఇవ్వరు. సరిగ్గా ఆలోచించు. ఈ ఆపర్చునిటీ నీకు ఫ్యూచర్‌లో ఎంతో బాగా ఉపయోగపడబోతుంది. ఒక టీచర్‌గా, ఒక గైడెన్స్ ఇచ్చే పర్సన్‌గా నేను నీకు సజెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది." హీరోయిన్ పొద్దునుంచి ఏమీ తినకపోవడంతో హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ కోసం సూప్‌ని ఆర్డర్ చేసి తన కోసం తీసుకొని రూమ్ వరకు వస్తుంది. కానీ హీరోయిన్ తన ఫ్రెండ్‌ని పట్టించుకోకుండా ఈ టైంలో కూడా హీరో కోసం ఏదో ఒక ఫుడ్‌ని ఆర్డర్ చేద్దామనే ఆలోచనలోనే ఉంటుంది. ఈ పాయింట్‌లో తన ఫ్రెండ్‌కి కొంచెం కోపం రావడంతో హీరోయిన్ పైన అరవడం మొదలు పెడుతుంది. "నువ్వు రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత నుంచి నన్ను అసలు ఇగ్నోర్ చేయడమే మొదలు పెట్టావు. అసలు కంప్లీట్‌గా సెల్ఫిష్‌గా అయిపోయావు. ఇప్పుడు కూడా నేను నీ కోసం ఫుడ్‌ని ఆర్డర్ తీసుకొని వస్తే ఈ ఫుడ్‌ని కనీసం నీ చేతుల్లోకి తీసుకోవడం కాదు కదా, నన్ను పట్టించుకోకుండా నీ బాయ్ ఫ్రెండ్ కోసం ఫుడ్‌ని ఆర్డర్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయం" అని అడుగుతుంది. హీరోయిన్‌కి కూడా కొంచెం మండుతుంది అనుకుంటా. "నీకేమనిపిస్తుంది, నేను పార్ట్ టైం జాబ్స్ ఎందుకు చేస్తున్నాను అనుకున్నావు? నేను నా బాయ్ ఫ్రెండ్‌ని కలవడానికి ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ట్రైన్ ఎక్కాలంటే ట్రైన్ టికెట్ కావాలి. ట్రైన్ టికెట్ కావాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసమే నేను ఇంత కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను. డబ్బులంత ఈజీగా ఎవ్వరికీ రావు." ఈ డైలాగ్ ఇక్కడ ఇలా పనికొస్తుందని నాకు కూడా తెలీదు. అయ్యయ్యో, ఎంత సీరియస్ సీన్‌ని కొంచెం ఫన్నీగా మార్చేసినట్టున్నానే. అయినా సరే, నీకు ప్రేమ యొక్క వాల్యూ గురించి ఏమీ తెలీదనుకుంటా. ఆల్రెడీ ఒకసారి ఒకడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టే కదా రెండోసారి ఒకడు నీ వెంట అంతలా పడుతూ ఉన్న వాడిని పట్టించుకోవట్లేదు. నేను నా బాయ్ ఫ్రెండ్‌ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అతను నాకు అంత దూరంలో ఉన్నాడు కాబట్టి అతన్ని కలవడానికి ఇంత కష్టపడి పార్ట్ టైం కూడా చేస్తూ ఉన్నాను. అలానే నిన్ను ఇగ్నోర్ చేస్తున్నానని కాదు, నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావని హీరోయిన్ రివర్స్‌లో తన ఫ్రెండ్ మీద చాలా గట్టిగా అరిచి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా వీళ్ళు గొడవ పడతారో లేదో తర్వాత హీరోయిన్‌కి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోతుంది. ఇరిగిపోవడం అంటే తన చేతికి కట్టి హాస్పిటల్ బెడ్ పైన పడుకోబెడతారు. గొడవ జరిగిన తర్వాత కూడా తన ఫ్రెండ్‌కి ఎటువంటి ఈగో లేనట్టు చాలా వేగంగా హీరోయిన్‌ని చూడడానికి వచ్చి హీరోయిన్‌ని జాగ్రత్తగా చూసుకొని తనకి కావాల్సిన మెడిసిన్స్ ఇంకా వాటర్ సప్లైస్ అన్నిటిని అక్కడ పెట్టి అక్కడి నుంచి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉన్న టైంలో హీరోయిన్ తనే కొంచెం ఎక్కువ చేసిందని అర్థం చేసుకొని తన ఫ్రెండ్‌ని ఆపి సారీ అయితే అడుగుతుంది. "పిచ్చిదానా, సారీ ఏమీ చెప్పక్కర్లేదులే కానీ నా పైన అంత గట్టిగా అరుస్తావని ఎప్పుడు అనుకోలేదు. ఇంకెప్పుడు అరవద్దు ప్లీజ్" అని అనగానే హీరోయిన్ కళ్ళంట ఆల్మోస్ట్ నీళ్ళు అయితే వచ్చేపోతాయి. ఇంత
ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్కి నీకు ఇలా యాక్సిడెంట్ అయిందన్న విషయాన్ని చెప్పుకున్నావని అంటే, లేదు వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఈ టైంలో ఇలాంటి న్యూస్ చెప్పి వాడిని కొంచెం బాధ పెట్టాలనుకోవట్లేదు, ఎగ్జామ్స్లో అసలే టాప్ చేయాల్సి ఉంటుంది కదా ఆ టాపర్ గారు, ఈ విషయాన్ని ఇలాగే ఉంచుతాంలే చెప్పొద్దులే అని అనుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ యొక్క మాటల్లో ఎంచి కొన్ని మాటలు మనసులో పెట్టుకుంటుంది ఏమో. తనకి ఎప్పుడు ట్రై చేసే సాయి అనే ఆ అబ్బాయిని గేమింగ్ ఏరియాకి అయితే పిలుస్తుంది. వాళ్ళిద్దరూ బాస్కెట్బాల్ ఏరియా దగ్గరికి అయితే వస్తారు. ఆ అబ్బాయితో ఇప్పుడు ఒక బెట్ని వేస్తుంది. నువ్వు కనుక 10 బాల్స్ని కంటిన్యూస్గా ఆ బాస్కెట్లో వేయగలిగావంటే నేను నీకు వెంటనే ఐ లవ్ యూ చెప్పేస్తాను. అలానే ఒక్క గోల్ని మిస్ చేసినా సరే నువ్వు ఇంకా నీ మొహాన్ని కూడా నాకు చూపించాల్సిన అవసరం ఉండదు, మన ఇద్దరం దూరం అయిపోవాల్సి ఉంటుందని. ఈ బెట్కి ఆ అబ్బాయి ఒప్పుకుంటాడు. ఎందుకంటే సాయి ఎప్పటి నుంచో కూడా బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అది ఇలా పనికొస్తుందని ఏ రోజు కూడా అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. 1 by 1 ఒక్కొక్క బాల్ని వేయడం మొదలు పెడతాడు. ఆల్మోస్ట్ 7-8 బాల్స్ వరకు కరెక్ట్గానే మిస్ చేయకుండా వేయగలుగుతాడు. 9th బాల్ని కూడా కరెక్ట్గా బాస్కెట్లోకి విసురుతాడు. 10th బాల్ని వేయడానికి రెడీ అవుతాడో లేదో వెంటనే ఫ్రెండ్ అయితే వచ్చి సాయిని గట్టిగా హగ్ చేసుకొని, ఎంత ఓపికరా నీకు అసలు, ఎప్పటి నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తూనే ఉన్నావు, నేను ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా సరే వేరొక అమ్మాయిని చూసుకోకుండా మళ్ళీ 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 నా దగ్గరికే వచ్చావు, ఇంత లాయల్ పర్సన్ నా లైఫ్లో ఇంకెవరు కూడా దొరుకుతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఆల్రెడీ ఒక బ్రేకప్ అయిపోయింది, వాడు నన్ను చీట్ చేశాడు కాబట్టి నేను వాడిని వదిలేశాను, నీ విషయంలో కూడా నాకు ఆ పరిస్థితి పట్టించమని నేను నమ్ముతున్నాను కాబట్టి నేను ఈరోజు నిన్ను ఇక్కడ పిలిపించి మరి ఐ లవ్ యూ చెప్దామని ప్రిపేర్ అయ్యాను. నువ్వు ఇప్పుడు ఈ 10th బాల్ని వేసినా వేయకపోయినా సరే ఇది నా మనసులో ఉన్నమాట, నేను మనస్ఫూర్తిగా నీకు ప్రపోజ్ చేసేసానని అంటుంది. ఇన్ని రోజులు రూట్గా మాట్లాడిన ఈ అమ్మాయి నోటి నుంచి ఇంత మంచి మంచి మాటలు రావడంతో సాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి మరి ఈ అమ్మాయి ఆల్రెడీ అతన్ని యాక్సెప్ట్ చేసేసినా సరే 10th బాల్ని కూడా వేద్దాం అనుకుంటాడు. అలానే వేసేస్తాడు కూడా. హీరోయిన్ హీరోకి ఇంకొక సర్ప్రైజ్ ఇద్దామని అతనికి చెప్పకుండా అతని యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆమె సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే హీరో పక్కన తన యొక్క ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కాబట్టి. వాళ్ళ ముగ్గురు కలిసి తింటున్నప్పుడు హీరో పాపం మర్చిపోయి హీరోయిన్ ప్లేట్ లోపల అయితే చిన్న కొత్తిమీర ముక్కనైతే వేస్తాడు. ఇంకా హీరోయిన్కి చాలా కోపం వచ్చేస్తుంది. బికాస్ ఆమెకి కొత్తిమీర అంటే కొంచెం ఎలర్జీ అంట. ఆమె అసలు కొత్తిమీర తినదన్న విషయం హీరోకి ఇప్పటి వరకు తెలియదా? ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోయావు, మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉండడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుందని ఇంత చిన్న విషయాన్ని కొంచెం పెద్ద సీనే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. హీరోయిన్ కోపం అంతా ఈ కొత్తిమీర కట్ట వల్ల కాదు, హీరో ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటూ ఉన్నాడని. నాకు మొన్నే యాక్సిడెంట్ అయ్యి చేతికి కూడా గాయమైంది, మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఈ రిలేషన్ని ముందుకు నడిపించలేమని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇలా వీడియో కాల్స్లో మాట్లాడుకొని మనం మన ఫీలింగ్స్ గురించి సరిగ్గా ఒకరితో ఒకరు షేర్ చేసుకోలేం కదా, ఇంక ఈ రిలేషన్షిప్ని ఇక్కడితో ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది అనుకుంటా అని హీరోయిన్ బ్రేకప్ చెప్పేపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి హీరో అయితే అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పటి వరకు వీడు ఇక్కడే ఉన్నాడు, సడన్గా ఎక్కడికి మాయమైపోయాడని హీరోయిన్ బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకున్నప్పుడే హీరో బ్రిడ్జ్ యొక్క కింద భాగంలో నుంచొని ఇసుక పైన ఒక ఇల్లు బొమ్మనైతే గీస్తాడు. హీరో ఇంటి బొమ్మని గీసిన తర్వాత హీరోయిన్ కన్విన్స్ చేసేలా మాట్లాడుతూ, మనం ఇన్ని రోజులు సంతోషంగానే ఉన్నాం కదా, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోదామంటే అసలు నేను ఒప్పుకుంటా అనుకుంటున్నావా ఏంటి, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, ఎలాగో నువ్వు ఈ ప్లేస్లోనే ఒక ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చే నేను అంతలోకి ఒక ఇంటిని రెంట్కి తీసుకుంటాను, నేను బాగా చదువుకొని ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అయిన తర్వాత బాగా సంపాదిస్తాను, నీకోసం మన డ్రీమ్ హౌస్ని కూడా కడతాను, మన ఇద్దరం ఫ్యూచర్లో కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాము, అంతవరకు కొంచెం పేషెన్స్తో నా పైన కోప్పడకుండా ఉండవా ప్లీజ్ అని అడుగుతాడు. అంత క్యూట్గా కన్విన్స్ చేసేసరికి హీరోయిన్ మనసు కూడా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది అనుకుంటా. ఆమె వెంటనే ఓకే చెప్పేస్తుంది. ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తన ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ పర్పస్ కోసం తన సిటీని వదిలేసి హీరో సిటీని పిక్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒక ఫ్లాట్ని అయితే రెంట్కి తీసుకొని అదే ఫ్లాట్లో నివసించడం మొదలు పెడతారు. వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగానే ఉండబోతూ ఉన్నారనుకున్న కరెక్ట్ టైంలోనే హీరోయిన్కి హీరో అబ్రాడ్ వెళ్ళే ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అది కూడా తన వల్లే అని తెలుసుకుంటుంది. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టి హీరోయిన్కి ఇంకా దూరం అతను వెళ్ళాలనుకోవట్లేదు. అందుకే అతనికి వచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కూడా రిజెక్ట్ చేసేసాడన్న విషయాన్ని హీరోయిన్ తెలుసుకొని, నా వల్ల ఇదంతా జరగడం నాకు అసలు ఇష్టం లేదని అనుకొని తను ఆ ప్లేస్ని వెకేట్ చేసి అయితే తర్వాత రోజు తన ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంది. హీరో ఏమో పొద్దునే లెగిసి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని పిచ్చోడ్లాగా వెతికేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కాల్లో చెప్తుంది, నాకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి, నువ్వు నీ డ్రీమ్ని అలాగా క్రాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో మన ఇద్దరం లాంగ్ డిస్టెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసాం కదా, నువ్వు ఇంకొంచెం దూరం వెళ్తున్నావు, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను, అబ్రాడ్కి వెళ్ళడం నువ్వు ఎప్పటి నుంచో కంటున్న కళ, ఆ కళ నా వల్ల నెరవేరకపోవడం అంటే నాకు చాలా చెడ్డగా అనిపిస్తుంది, అందుకే నువ్వు నీ డ్రీమ్స్ని మాత్రమే ఫాలో అవ్వు, నీ డ్రీమ్స్ని మాత్రమే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని హీరోని కన్విన్స్ చేస్తుంది. హీరోయిన్ అంతలాగా చెప్పింది కాబట్టి హీరో తన మనసుని మార్చుకొని అబ్రాడ్ అయితే వెళ్ళిపోతాడు. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. డాక్టర్ కోర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. ఈ పాటికి హీరోయిన్ యొక్క చదువు పూర్తయిపోయి తను ఒక జాబ్లో కూడా సెటిల్ అయిపోతుంది. ఈ సంవత్సరం
సంవత్సరపు కాలంలో వాళ్ళిద్దరూ కంటిన్యూస్గా వీడియో కాల్స్ అని చాట్స్ అని అన్ని విధాలుగా కనెక్ట్ అవుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా వాళ్ళకి గొడవ అయితే జరగలేదు. హీరోయిన్ బర్త్డే రోజున తన ఫ్రెండ్స్ అందరితో కూడా తను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న టైంలో హీరో నుంచి తనకు ఒక వాయిస్ మెసేజ్ అయితే వస్తుంది. నువ్వు చాలాసార్లు నన్ను కలవడానికి మీ సిటీ నుంచి నా సిటీ వరకు వచ్చావు. టికెట్ డబ్బుల కోసం నువ్వు ఎంత కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావో నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడే నాకు తెలిసింది. ఎందుకంటే ఒక అమ్మాయిగా అన్ని పార్ట్ టైం జాబ్స్ని చేసి డబ్బులు సంపాదించడం, అది కూడా నన్ను కలవడం కోసమే అంటే ఇంతకన్నా మంచి అమ్మాయి నా జీవితంలో నాకు దొరుకుతుందా చెప్పు అని అంటాడు. నువ్వు నాతో కొన్ని రోజులు మాట్లాడకుండా ఇగ్నోర్ చేసినప్పుడే స్కూల్ డేస్లో అసలు నేను నిన్ను పట్టించుకుని రోజులు నాకు గుర్తొచ్చినాయి. ఆ టైంలో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు ఇప్పుడే అర్థమైందని. అయినా సరే ఈ సాడ్ మూమెంట్స్ అన్నిటిని కూడా నేను గుర్తు చేయాలనుకోవట్లేదు. నేను నీకు ఒక హ్యాపీ న్యూస్ని చెప్దాం అనుకుంటున్నాను. 2 ఇయర్స్ అయిపోయినాయి, ఇప్పటికీ నా చదువు కూడా పూర్తి అయిపోయింది. ఇంకా నేను తిరిగి మన ఊరికైతే వచ్చేస్తున్నానని. ఒక్కసారి నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వస్తావని అన్నప్పుడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఆ పాటికి హీరో అక్కడికి వచ్చేసి ఉంటాడు. హీరోయిన్ కూడా ఆ రోజు హీరో పక్కన ఒక అమ్మాయి ఉండడం చూసి హీరో పైన అలా అరిచిందని, యాక్చువల్గా తనకి కొత్తిమీర అంటే ఎలర్జీ ఉందన్న విషయాన్ని హీరోకి ఎప్పుడూ చెప్పలేదు. మరి ఆ విషయాన్ని హీరో ఎలా తెలుసుకోగలుగుతాడు? అంతకుమించి తనకి యాక్సిడెంట్ అయి చెయ్యి ఇరిగిపోయిన విషయాన్ని కూడా హీరోకి తెలియనివ్వకుండా చేసింది. మరి ఈ పాపే కదా ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా అతనికి తెలియనివ్వలేదు. మరి చెప్పని విషయాలన్నీ కూడా అతనికి ఎలా తెలుస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. తప్పు తందే అని తను తెలుసుకుంది కాబట్టి హీరోయిన్ ఇప్పుడు ఆ విషయంలో సారీ అడుగుతుంది. సారీలు లారీలు గారెలు ఏం వద్దులే కానీ మనిద్దరం ఇక పైనుంచి కలిసే ఉండబోతున్నాము. నేను ఇంకా పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసాను. ఇంకా నో మోర్ గొడవలు, నో మోర్ ఫైటింగ్స్ అండ్ నో మోర్ మిస్అండర్స్టాండింగ్స్. నేను నిన్ను ప్రేమగా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇది నా ప్రామిస్ అని అతనైతే హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. ఇలా వీళ్ళ క్యూట్ కన్ఫెషన్స్ తోనే ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఇది 2022లో విడుదలైన స్టే విత్ మీ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ. గైస్ మీరందరూ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నోటీస్ చేశారో లేదో, మనం రీసెంట్గా మన ఛానల్లో క్రైమ్ ఏ సాడ్ రివర్ అనే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ వాళ్ళే. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రైమ్ ఏ సాడ్ రివర్లో పాపం వాళ్ళకి ఒక సాడ్ ఎండింగ్ అయితే వస్తుంది. ఆ మూవీ చాలా చాలా ఎమోషనల్గా ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. వీడియోని ఎండ్లో డిస్ప్లే చేస్తాను. కానీ ఈ మూవీలో వాళ్ళిద్దరికైతే ఒక క్యూట్ అండ్ హ్యాపీ ఎండింగ్ అయితే ఇచ్చారు. ఆ మూవీ ఎండింగ్లో పాపం వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ రాలేదని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరి కోసం నేను ఇవాళ ఈ వీడియోని తీసుకొని వచ్చాను. మన ఆడియన్స్లో ఏదన్నా కపుల్ ఉండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఒకవేళ వీలైతే వాళ్ళ స్టోరీని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నో మొహమాటమ్స్. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.